కాలేజీకి పోదామని చూస్తే మాత్రం ఎట్లా అయింది మామ. అసలు ఏమైందో చెప్పురా బాబు అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉందని చెప్పి కాలేజీకి పోయినా. అలా కాలేజ్ లోపలికి బాగానే కాలేజ్ లో ఫోన్ లో ఆడొద్దని చెప్పేసి నోటీస్ పెట్టారు. మేము సరదాగా నోటీస్ ని మేము ఫోన్ తో వీడియో తీసినాం. నువ్వు బాగా ముదిరిపోయావురా. ఇక్కడ ఎవడు లేతోడు లేడు, మొత్తం ముదురులే ఉన్నారు. ఈ లేత ముదురు పక్కన పెడితే ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉందని చెప్పేసి యాప్రాన్ వేసుకొని మా వాళ్ళందరూ షాక్ అయ్యి షేక్ అయ్యేలాగా నేను ఒక షేక్ ఇచ్చిన. ఆ తర్వాత కెమెరా పట్టుకొని క్లాస్ మొత్తం కంగాలు చేసేసిన. తర్వాత వ్లాగ్ చేసుకుంటూ మా ఫ్రెండ్ గారు వంశీ గారిని చూపెడితే వాడు చూడని ముక్కులో పొక్కులు గెలుక్కుంటా ఉన్నాడు. పంపించాయి, టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది. పంపించాయి. గొప్ప ఫేస్ మరి. అంతా అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాసి రిటర్న్ అయిపోయినా. రిటర్న్ అయినప్పుడు ఒక యాక్సిడెంట్ సీన్ కనపడ్డది. అసలు ఏమైందిరా అంటే అక్కడ యాక్సిడెంట్ అయింది. అది మాకు కూడా కనపడుతుంది. అక్కడ అసలు ఏమైందిరా అంటే రెండు ఎదురెదురుకు వచ్చే లారీలు గుద్దుకొని పక్కన లోయలో పడిపోయినాయి. కానీ ఆ యాక్సిడెంట్ లో ఎవరికి ఏం కాలేదు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నేను ఎప్పుడు కాలేజీకి పోయినా ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుంది. సో దీని వల్ల నేను ఒకటి ఫిక్స్ అయిపోయినా, ఇక నుంచి కాలేజ్ బంద్ పెట్టి ఎగ్జామ్ మాత్రమే రాద్దామని. దీని గురించి మా ఇంట్లో తెలిస్తే ఏమైంది అంటారు? నరుకుతారు. ఇది మా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోమా. వస్తా బాయ్.